హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకు లాస్ట్ డేట్ రేపే ఉంది, తెలుసుగా మీ అందరికీ. ఎస్ఐఆర్ అనమాట. సో ఎస్ఐఆర్లో మనకు ఎన్యుమరేషన్ ఫామ్ నింపేటప్పుడు వచ్చినటువంటి కొన్ని డౌట్స్ అనమాట. చాలామందికి చాలా క్వశ్చన్స్ మనకు సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరుగుతూ ఉంది కామెంట్ బాక్స్లో. వారి కోసం అయితే కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకొని అయితే వీడియో చేస్తున్నా. తప్పకుండా క్వశ్చన్స్ని అయితే వినండి, మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇంకా నింపని వారు ఉంటే నింపి సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. 14th లాస్ట్ డేట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫామ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వచ్చే డౌట్స్, నాకు ఎరేజ్ చేస్తున్న డౌట్స్ కూడా మేబీ అవే మీకు వచ్చి ఉంటాయి, అవి కూడా నేను చెప్తాను. చూద్దాం. డైరెక్ట్ వీడియోకి వెళ్తే ఫస్ట్ మీకు తెలుసు ఎస్ఐఆర్ ఫామ్లో మనకు ఎన్యుమరేషన్ ఫామ్లో సో 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. సో థర్డ్ పార్ట్ పక్కా అందరు నింపాల్సిందే. ప్రతి ఒక్కరు 2002లో ఓటు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా థర్డ్ పార్ట్ నింపుతారు. థర్డ్ పార్ట్లో వచ్చేసి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. తర్వాత మనకు వచ్చేసి మన ఆధార్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మన పుట్టిన తేదీ ఇవ్వాలి, మన సెల్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా వచ్చేసి మన నాన్న పేరు, మన అమ్మ పేరు. అదేవిధంగా మీకు కనుక మ్యారేజ్ అయితే మీ యొక్క జీవిత భాగస్వామి పేరు, ఈ విధంగా ఇస్తారు. ఇంకేమైనా వాళ్ళకి ఎపిక్ ఐడి నెంబర్లు ఉంటే అవి ఇస్తారు. థర్డ్ పార్ట్లో ప్రతి ఒక్కరు కూడా ఇవి ఫిల్ చేయాల్సింది. ఓకేనా, ఎవరికైతే ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తారో వాళ్ళు ఫిల్ చేయాలి థర్డ్ పార్ట్లో. ఎందుకంటే పైన భాగంలో ఆల్రెడీ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వాళ్ళ యొక్క ఎక్కడ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్, ఓటు ఎక్కడ ఉంది, వాళ్ళ ఫోటోతో సహా వస్తుంది. పాత ఫోటోతో సహా కొత్త ఫోటో అయితే ఇక్కడ పెట్టాలి. ఒకవేళ ఫోటో మ్యాచింగ్ కాని వాళ్ళంటే ఒకవేళ పేరు వస్తుంది, ఫోటో రాదు, వాళ్ళది తప్పు ఫోటో వస్తుంది. అలాంటప్పుడు మీరు కొత్త ఫోటో ఇచ్చారనుకో, మళ్ళీ వచ్చేటువంటి డ్రాఫ్ట్లో మీ కొత్త ఫోటోతోటి మీ ఓటర్ ఐడి వస్తుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఏరియా అవి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నాకు 2002లో నాకు ఓటు లేదు, ఏం చేయాలి, ఎలా నింపాలని అడుగుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మ్యాపింగ్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే 2002లో నాకు ఓటు లేకపోతే మా నాన్నగారు, లేదంటే మా అమ్మగారు, లేకపోతే మా గ్రాండ్ ఫాదర్, మా తాత, లేకపోతే మా గ్రాండ్ మదర్, మా నానమ్మ. సో వీళ్ళ నలుగురిట్లలో ఎవరిదో ఒక పేరు ఉంటుంది 2002లో. ఓకేనా, ఎవరిదో ఒక పేరు ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అప్పట్లో ఉన్నటువంటి ఇంటి నెంబర్ ఏదైతే ఉంటుందో అదే ఇంటి నెంబర్ మీద మీ మన 2002లో ఉన్నటువంటి ఎస్ఐఆర్లో మీకు ఉంటుంది డీటెయిల్స్. అది కూడా చూసుకోవాలి. కొత్త ఇంటి నెంబర్లతో ఉంటాయి, కొందరి చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో అదే ఇంటి నెంబర్ మీద ఈ నలుగురిట్లలో ఎవరిదో ఒక పేరు అయితే ఉంటుంది. మీ నాన్నది ఉండొచ్చు, మీ అమ్మది ఉండొచ్చు, మీ నానమ్మది ఉండొచ్చు, మీ తాతది ఉండొచ్చు. సో మీరు ఎవరి పేరుని మ్యాపింగ్గా తీసుకుంటున్నారో వాళ్ళ రిలేషన్తో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక ఫాదర్ది తీసుకుంటే ఏం చేస్తాం మనం? ఓకేనా, ఫాదర్ది తీసుకుంటే ఫాదర్ నేమ్ ఫస్ట్ మనం ఎస్ఐఆర్లో ఫస్ట్ పార్ట్ 2002లో అయినా ఓటు ఉందంటే ఫస్ట్ కాలంలో ఏం చేస్తాం? ఫాదర్ నేమ్ రాస్తాం, వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ రాస్తాం, రిలేషన్షిప్ వాళ్ళకి తండ్రి అని రాస్తాం, వాళ్ళకు ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ రాస్తాం, అతని డీటెయిల్స్ అని రాస్తాం. ఇది ఫస్ట్ కాలంలో. ఓకేనా, ఇక్కడ ఫాదర్ తీసుకుంటే. లేదు మదర్ తీసుకుంటే ఏం చేస్తాం? మదర్ పేరు రాస్తాం, హస్బెండ్ నేమ్ రాస్తాం, రిలేషన్షిప్ పేరు ఉంటుంది కాబట్టి భర్త అని రాస్తాం, ఓటర్ ఐడి నెంబర్ ఇస్తాం, వాళ్ళ డీటెయిల్స్ రాస్తాం. ఒకవేళ గ్రాండ్ ఫాదర్ తీసుకున్నాం అనుకో, తాత తీసుకున్నాం అనుకో, ఏం చేస్తాం? ఈ యొక్క గ్రాండ్ ఫాదర్ నేమ్ రాస్తాం, వీళ్ళ సన్ ఆఫ్ వీళ్ళ తండ్రి పేరు రాస్తాం, అదేవిధంగా వచ్చేసి ఓటర్ ఐడి నెంబరు, ఇలా డీటెయిల్స్, కాన్స్టిట్యున్సీ ఇవన్నీ రాస్తాం. ఒకవేళ గ్రాండ్ మదర్ది తీసుకున్నాం అనుకో, ఆమె పేరు రాస్తాం, హస్బెండ్ నేమ్ వచ్చేసి ఆయన పేరు రాస్తాం, బంధుత్వం వచ్చేసి భర్త అని రాస్తాం, ఓటర్ ఐడి నెంబర్ ఇస్తాం ఉంటే, లేకపోతే లేదు. సో మిగతా డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈజ్ నింపుతాం. అది ఫస్ట్ కాలంలో. ఓకేనా, ఒకవేళ 2002లో మనకు ఓటు లేదు, ఎవ్వరికి లేదు, మా తాతకి లేదు, మా నాన్నకి లేదు, మా అమ్మకి లేదు, నాకు కూడా లేదు. మరి ఏం చేయాలి, ఎట్లా నింపాలని అడుగుతున్నారు ఆ క్వశ్చన్ కూడా. ఓకేనా, సో అలాంటప్పుడు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, థర్డ్ కాలం ఉంది కదా, థర్డ్ పార్ట్లో యాజ్ ఇట్ ఈజ్గా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్, మీ సెల్ నెంబర్, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు, వాళ్ళకి ఓటర్ ఐడి నెంబర్లు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఒకవేళ మ్యారేజ్ అయితే మీ జీవిత భాగస్వామి పేరు, ఒకవేళ మగవాళ్ళు అయితే భార్య పేరు రాసుకోండి, ఆడవాళ్ళు అయితే భర్త పేరు రాసుకోండి. సో యాజ్ ఈజ్గా నింపి సబ్మిట్ చేయండి. మీ బియ్యాలకు ఏం కాదు, ఓటర్ డ్రాఫ్ట్లో మీ పేరు వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఏం చేస్తారంటే తర్వాత మీకు నోటీస్ ఇచ్చి మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయమంటారు. సో మీ పేరు లేదు కాబట్టి అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమంటారు. అప్పుడు సబ్మిట్ చేస్తే యాజ్ ఈజ్గా మీ ఓటర్ కూడా మీకు వచ్చేస్తుంది, మీ ఓటర్ ఐడి ఉంటుంది. ఓకేనా, సో అది ఒకవేళ 2002లో కనుక ఎవరికి ఓటు హక్కు లేకపోతే. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ అంటే ఎన్యుమరేషన్ ఫామ్ ఎలా నింపాలని అడుగుతున్నారు. సో మనకు ఆన్లైన్లో ఎలక్షన్ కమిషన్ అయితే ఒక సైట్ ఇచ్చింది. అందులో వచ్చేసి ఫామ్ 8 అనుకుంటున్నాను, ఐ థింక్, నాకు తెలిసి. సో ఆ ఫామ్ని అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు, ఆన్లైన్లోనే సబ్మిట్ చేయొచ్చు. బట్ సబ్మిట్ చేసేటప్పుడు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీగా మీ ఓటర్ ఐడిలో ఉన్నట్టు పేరు మీ ఆధార్ కార్డులో సేమ్ యాజ్ ఇస్ పేరు ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ మీ దగ్గర యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే మీరు నింపేటప్పుడు ఈ ఆధార్ ఐడెంటిఫికేషన్ కోసం ఈ సైన్ అడుగుతుంది అనమాట. ఎలక్ట్రానిక్ సైన్ అడిగినప్పుడు ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసి
మీరు కంప్లీట్ చేయొచ్చు ఫామ్ 8 త్రూ. ఓకేనా? ఆ విధంగా వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు, ఇండియాలో ఉండి వేరే కంట్రీలో జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఈ విధంగా ఫిల్ చేసి అయితే సబ్మిట్ చేయొచ్చు. వాళ్ళ కోసం కూడా ఛాన్స్ ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందాకే చెప్పాను, నాకు కానీ మా నాన్నగారు కానీ ఎవరికి 2002లో ఓటు లేదు. సో అట్లా ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు వచ్చేసి 1991లో ఓటు ఉంది, 2002లో ఓటు రాలే వీళ్ళకు. సో వాళ్ళు కూడా కంతే మన కాలం 3 నింపేసేయాలి, నింపి ఇచ్చేసేయాలి. ఒకవేళ వాళ్ళకి వాళ్ళ ఫాదర్ది కానీ, వాళ్ళ అమ్మది కానీ, వాళ్ళ తాతది కానీ, వాళ్ళది ఎవరిది ఉంటే అలా డీటెయిల్స్ ఫిల్ చేసి కంప్లీట్ ఇవ్వచ్చు. సో ఆ విధంగా అయితే చేసుకోండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి వచ్చేసి మనకు మ్యాపింగ్ అనేది ఏ విధంగా చేస్తారని అడుగుతారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఫాదర్ నేమ్ ఉంటుంది, ఒక్కొక్కసారి మదర్కి ఉండొచ్చు ఓటు. ఒకవేళ ఫాదర్కి ఉంటే ఫాదర్ది రాయండి 2002లో, మదర్కి ఉంటే మదర్ది రాయండి. అట్లేం లేదు, ఎవరికి ఉంటే వాళ్ళది, మీ మదర్ది కానీ, ఫాదర్ది కానీ, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఎవరు నలుగురిట్లలో ఎవరిది ఉంటే ఎవరు దొరికితే వాళ్ళది 2002లో ఉంటే ఫస్ట్ కాలంలో నింపండి. లేకపోతే మీకు ఉంటేనేమో డైరెక్ట్ ఫస్ట్ కాలం, మీకు లేదు కాబట్టి నలుగురిట్లలో ఎవరిది ఉంటే వాళ్ళది సెకండ్ కాలంలో ఫిల్ చేసి థర్డ్ కాలం యాజ్ టీ అందరు ఫిల్ చేయాల్సిందే. థర్డ్ కాలం అయితే ప్రతి ఒక్కరు ఫిల్ చేయండి. ఓకేనా? 2002లో ఓటు ఉన్న వాళ్ళు కానీ, ఓటు లేని వాళ్ళు కానీ అదైతే కంపల్సరీ ఫిల్ చేయాల్సింది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి వచ్చేసి మనకు 2 వైపులా ఓటర్ ఐడీలు ఉంటాయి. ఎట్లా కొందరికి 2 కాన్స్టిట్యూన్సీ ఓట్స్ ఉంటాయి. అలాంటప్పుడు 2 ఎన్యుమరేషన్ ఫామ్లు వస్తాయి. మరి ఎట్లా ఫిల్ చేయాలి, ఎట్లా సబ్మిట్ చేయాలి? సో గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడ ఓటు కావాలనుకుంటున్నారో చూడండి, అక్కడ మాత్రమే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఓకేనా? 2 వైపులా ఫిల్ చేసి సబ్మిట్ చేయకండి. మీకు ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఓకేనా? అక్కడ మాత్రమే మీ ఓటర్ మ్యాపింగ్ జరుగుతుంది. ఓకేనా? కొందరికి ఏమవుతుందంటే మ్యారేజ్ అయినాక కూడా మేబీ ఉమెన్స్ కనుకో డైరెక్ట్ ఇప్పుడు వేరే అత్తగారులు ఉంటారు కాబట్టి అక్కడ మీకు ఎన్యుమరేషన్ ఫామ్ రాదు, మీ అమ్మగారింటికనే ఎన్యుమరేషన్ ఫామ్ వస్తుంది. సో అలాంటప్పుడు అక్కడ డీటెయిల్స్ నింపేసి మీ ఉన్నటువంటి అమ్మగారింటికనే ఎన్యుమరేషన్ ఫామ్ అక్కడ బిఎల్ఓకి సబ్మిట్ చేయండి. తర్వాత మళ్ళీ డ్రాఫ్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మీ ఓటుని అయితే ఇక్కడ మీరు ఉన్నటువంటి అత్తగారింటికి షిఫ్ట్ చేసుకోవచ్చు తర్వాత. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. నాకు అక్కడ వచ్చింది ఇక్కడ రాలే, నేను ఏ విధంగా ఫిల్ చేయాలంటే ఏం లేదు, యాజ్ టీజ్ డీటెయిల్స్ అక్కడనే నింపి అక్కడనే సబ్మిట్ చేయండి. తర్వాత మ్యాపింగ్ అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీ ఓటుని అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఈరోజు కామెంట్ చేయండి. 100% నేను లైవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు లైవ్ వీడియో పెట్టబోతున్నాను ఈరోజు నైట్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కరు ఆ లైవ్లో పార్టిసిపేట్ చేయండి. మీకు క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. 100% ఆన్సర్ చేస్తాను. 14th లాస్ట్ డేట్ కాబట్టి ఓటు చాలా అందరికీ ముఖ్యం, ఇది అస్సలు పొడగొట్టుకోవద్దు. సో కొందరు డీటెయిల్స్ తెలియక నింపట్లేదు, దానికి కొంచెం డౌట్ మీద ఎలా నింపాలో తెలియట్లేదు, అట్లా అనమాట. సో ఈరోజు అయితే నేను ఒక లైవ్ అయితే వీడియో చేయబోతున్నా ఈరోజు నైట్. సో మీకు అది ఆల్రెడీ లింక్ నేను కూడా షేర్ చేస్తాను, టైమింగ్స్ అవన్నీ కూడా. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ రోజు నైట్ లైవ్ వీడియోలో కూడా ఆ యొక్క కామెంట్స్ అన్ని కూడా నేను చదివి వాటికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకవేళ లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగినా కానీ వాళ్ళు కూడా ఆన్సర్ చేస్తారు. ఓకేనా? సో ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను. తప్పకుండా మీకు ఎన్యుమరేషన్ ఫామ్ వస్తే నింపి సబ్మిట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు నైట్ కూడా లైవ్ వీడియో ఉంటుంది, అందులో పార్టిసిపేట్ చేయండి. సో కొత్త ఓటర్లకు అయితే ఆల్రెడీ దానికి ఒక ప్రాసెస్ ఉంది, అది కూడా వస్తుంది. బిఎల్ఓ త్రూ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దాన్ని కూడా చేస్తున్నట్టున్నారు, అది కొత్త ప్రాసెస్ రాగా నేను చెప్తాను. ఆల్రెడీ మన బిఎల్ఓలే తీసుకుంటారు కొత్త ఓటర్ ఐడి అప్లికేషన్ చేయడానికి 18 years నిండిన వాళ్ళకి. ఓకేనా? సో ఇది ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్ మీద కామెంట్ చేయండి. ఈరోజు అయితే లైవ్ ఉంటుంది నైట్, కంపల్సరీ ఆ లైవ్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అక్కడ. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.